హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని కొంతమంది కామెంట్ చేశారు, సార్ ఈ ప్రాబ్లమ్ని చెప్పండి అని. ఓకే, సో సర్కమ్ సెంటర్కి సంబంధించిన మనం ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. వర్టిసెస్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ని కనుక్కోవడం, అట్లనే లైన్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ని కనుక్కోవడం. మరి ఈ ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేద్దాం. సర్కమ్ సెంటర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. సర్కమ్ సెంటర్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది 3 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్ ఆర్ మీట్ అంటాం. అంటే చూడండి రాస్తున్నా, డెఫినేషన్ ఏం అడగడు, గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ద పాయింట్, అదొక పాయింట్ అంట. ఆ పాయింట్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? వేర్ the perpendicular bisectors, where the perpendicular bisectors of the 3 sides of the 3 sides of a triangle ఇంటర్సెక్ట్. ఓకే, సో ఇది అనమాట డెఫినేషన్. రఫ్గా చెప్తే ఇది ట్రయాంగిల్ అనమాట. ఇక్కడ దీన్ని ఏబిసి అంట, వర్టెక్స్ ఏబిసి. ఇట్ ఈస్ ద పాయింట్, ఒక పాయింట్ ఎక్కడ? వేర్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్. ఏ వర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని డ్రా చేస్తున్నా. సైడ్సే కదా ఇవి. ఓకే, మళ్ళీ బి నుంచి ఇంకొక పర్పెండిక్యులర్, సి నుంచి ఇంకొక పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఈ మూడిటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మన సర్కమ్ సెంటర్ అవుతుంది. సో దానిని ఎస్తో డినోట్ చేస్తాం. సో ఇది డెఫినేషన్ అనమాట. మరి ప్రొసీజర్ ఎలా చేస్తామంటే, ఇక్కడ వర్టిసెస్ తెలిసిపోతాయి, మనం కనుక్కుంటాం. సింప్లిఫికేషన్, నేను ఈ వర్టిసెస్ని కనుక్కున్న తర్వాత మళ్ళీ మనం సర్కమ్ సెంటర్ని కనుక్కోవాలని చెప్పాను కదా. సో ఎలా చేస్తామంటే, ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్, ఎస్ నుంచి బికి అంతే డిస్టెన్స్, ఎస్ నుంచి సికి అంతే డిస్టెన్స్. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, మీరు సర్కమ్ సెంటర్ని కనుక్కోవాలి అంటే ఏవైనా 2 పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ తీసుకున్నా, ఇది తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఆ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మన సర్కమ్ సెంటర్ అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు ఎస్ఏ ఈజ్ ఈక్వల్ ఎస్బి తీసుకోండి, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్లో వైలో కాన్స్టెంట్లో ఒక ఈక్వేషన్. మళ్ళీ ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకోండి, ఇంకొక లైన్ వస్తుంది అనమాట. ఎస్ఏ ఎస్బి అంటే డిస్టెన్స్కి ఫార్ములా అంతే. ఓకే సార్, మీరు ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బిని ఎందుకు తీసుకుంటున్నారు, ఒకటి ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సిని ఎందుకు తీసుకుంటున్నారు? ఆ 2 ఒక పెయిర్. సార్ నేను ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటాను సార్, ఎస్ తీసుకో. నెక్స్ట్ ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటున్నా, తీసుకో. మీ చాయిస్, ఏవైనా 2 తీసుకోండి చాలు. ఓకే, సరే. ఇప్పుడు మన ఫైనల్ టార్గెట్ ఏమంటే ఈ వర్టిసెస్ని కనుక్కోవాలి. ఏబిసి ఎలా కనుక్కుంటామంటే, ఇక్కడ దీనికి ఒక నంబర్ 1 2 3 1 3ని సాల్వ్ చేస్తాను, 1 3 లైన్స్ని. అప్పుడు ఏ వర్టెక్స్ వస్తుంది. అలానే బి కావాలంటే 1 2ని సాల్వ్ చేస్తాను, సి కావాలంటే 2 3ని సాల్వ్ చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని ఉపయోగించి. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సరే, ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ డయాగ్రామ్ని వేద్దాం. చూడండి రైట్ సైడ్లో. దిస్ ఈజ్ ఏబిసి. ఓకే, సో 1 మీ చాయిస్, 2 3. సార్ మీరు
నంబర్స్ 1 2 3ని ఇట్లనే ఎందుకు తీసుకుంటున్నాను? 1 2 3 తీసుకోవచ్చు కదా. ఎస్ తీసుకో, మీ చాయిస్. ఏ ఈక్వేషన్స్ అయినా నంబర్ ఇచ్చేయండి, ఏవైనా సాల్వ్ చేయండి, మనకు వర్టెక్స్ కావాలి. ఇక్కడ 2 తీసుకున్నాను అనుకో, 1 2ని సాల్వ్ చేస్తే ఏ వస్తుంది అట్లా. ఓకే సరే. సో ఫస్ట్ ఇచ్చిన సైడ్స్ని రాస్తున్నా. గివెన్ sides of a triangle are. Given sides of a triangle are. ఏంటి ఒకటి x ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, దానికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. రెండవ లైన్ 5x మైనస్ వై minus 2 is equal to 0, that is taking as 2. నంబర్ 3 ఇస్తున్నా మూడవ లైన్కి. ఓకే, సో ఇప్పుడు మనం ఏబిసిని వర్టిసెస్ అని పేరు పెట్టుకున్నాం కదా, అదేంటో అది కూడా రాద్దాం. లెట్ క్యాపిటల్ ఏ కామా బి కామా సి ఆర్ ది వర్టిసెస్, లేకుంటే బి ద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి కనుక్కోవడానికి చూడండి, ఫస్ట్ హెడ్డింగ్ లాగా పెడుతున్నా, టు ఫైండ్ వర్టెక్స్ ఏ. వర్టెక్స్ ఏ ఒకదాని గురించి, ఒక వర్టెక్స్ గురించి ఒకటి కనుక్కోవాలంటే వర్టెక్స్ అంటాం. మోర్ దెన్ వన్, అందుకోసమే మన ప్రాబ్లంలో ద గివెన్ వర్టిసెస్ ఆర్ అంటే 3 వచ్చాయి. ఒకటి కంటే ఎక్కువ వస్తే దాన్ని వర్టిసెస్ అని చెప్తాం. ఒకటి కనుక్కుంటే వర్టెక్స్ అంటాం. ఓకే సరే, మరి ఏ వర్టెక్స్ కావాలి అంటే 1 3ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో 1 3ని సాల్వ్ చేస్తున్నా. సాల్వింగ్ 1 and 3 we get. Solving 1 and 3 we get. ఎందుకంటే A is the point of intersection of 1 and 3, అందుకోసం. ఓకే, సో ఫస్ట్ నేను నంబర్ 1 అని రాస్తున్నా. x ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా 3 నంబర్ 3 ఏంటి? x మైనస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మరి క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని ఉపయోగిస్తున్నా కాబట్టి ఈ రెండింటిని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ y కోఎఫిషియంట్ని రాయాలి, నెక్స్ట్ కాన్స్టెంట్ని, మళ్ళీ x కోఎఫిషియంట్, మళ్ళీ y కోఎఫిషియంట్. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ y కోఎఫిషియంట్ని, కాన్స్టెంట్ని, x కోఎఫిషియంట్ని, మళ్ళీ y కోఎఫిషియంట్ని వేయాలి. చెప్పండి, ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ 1 సార్, ఏం లేదంటే 1 ఉంటుంది. ఓకే, ఇక్కడ కొద్దిగా స్పేస్. నెక్స్ట్ కాన్స్టెంట్ 2, మళ్ళీ x కోఎఫిషియంట్ 1, మళ్ళీ y కోఎఫిషియంట్ 1. రెండవ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ -2, రెండవ ఈక్వేషన్లో కాన్స్టెంట్ 5, రెండవ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 1, రెండవ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ -2. ఇప్పుడు వీటి మిడిల్లో x y కాన్స్టెంట్ 1 వేయాలి. మనం మ్యాట్రిసెస్లో చేసాం. ఏడి మైనస్ బీసీ, ఇది ఏబిసిడి అనుకోండి, డెట్ కనుక్కోవడానికి ఫార్ములా అక్కడ ఏడి మైనస్ బీసీ, సేమ్ అదే విధంగా 1 × 5 5 మైనస్ బీసీ, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, 2 × 2 4 అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వై బై మళ్ళీ ఏడి మైనస్ బీసీ, 2 × 1 2 మైనస్ 5 × 1 5. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 1 బై ఏడి minus 2 × 1 minus 2 minus 1 × 2 1 × 1 minus 1. కాబట్టి minus 2 × 1 minus 2 1 × 1 1. x by 9 is equal to y by minus 3 is equal to 1 by minus 3. ఇప్పుడు x వాల్యూ y వాల్యూ ఎట్లా కనుక్కుంటే ఈ x టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వేట్ చేయండి, y టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి, అప్పుడు xy వస్తుంది. ఇక్కడ నోట్ చేస్తున్నా. సో x by 9 is equal to
-1/3. అదేవిధంగా y బై -3 ఈజ్ ఈక్వల్ టు -1/3. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 9 అనేది డివిజన్లో ఉంది, క్రాస్ మల్టిప్లై చేసి మల్టిప్లైర్ అవుద్ది. సో -9/3 y ఈజ్ ఈక్వల్ టు 3/3. 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 వన్స్ 3 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు -3, y ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి వర్టెక్స్ వచ్చేసింది. దేర్ఫోర్ వర్టెక్స్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు A ఆఫ్ x, y వచ్చేసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు -3, 1. ఇప్పుడు మనం రెండవ వర్టెక్స్ ని కనుక్కుందాం. అంటే B కనుక్కోవాలి. ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. 1, 2 యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ B. కాబట్టి 1, 2ని సాల్వ్ చేస్తాను, B వర్టెక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ పెడుతున్నా, టు ఫైండ్ వర్టెక్స్ B. ఓకే, సో ఒక చిన్న అనౌన్స్మెంట్. సార్, మీరు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూసే వాళ్ళు, సార్ వీడియోని చాలా లెంతీగా చెప్తున్నారు, చాలా స్లోగా చెప్తున్నారు అని. అవును, నేను స్లోగానే చెప్తాను. డల్లర్స్ కోసం చెప్తున్నా, నేను టాపర్స్ కాదు సార్. ఎవరికైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండదో, కొంతమంది సార్ 10th క్లాస్లో మాకు మ్యాథ్స్ బేసిక్స్ సరిగా లేవు సార్, ఇప్పుడు ఇంటర్ కాలేజ్లో చెప్తున్న వాళ్ళు సరిగా చెప్పట్లేదు సార్. సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. టాపర్స్ అయితే నేను స్లోగానే చెప్తా, మీరు చూస్తే చూడండి, లేకుంటే పక్క ఛానల్కి మీ చాయిస్ అంతే అది. ఓకే, సో కాబట్టి కామెంట్ మాత్రం చేయొద్దండి. సార్ వీడియో బాగుంది కానీ లెంతీగా ఉంది. లెంతీ అనేది నా చాయిస్, నువ్వు చూస్తే చూడు, లేకుంటే వెళ్ళు పక్క ఛానల్కి. డల్లర్స్ని కూడా నేను మంచి మార్క్స్ తెప్పించడానికి ప్రయత్నిస్తున్నా. ఓకేనా? సో కాబట్టి అది విషయం. వీడియో ఎంతసేపు అయినా ఉంటే నువ్వు చూస్తే చూడు, లేకుంటే చూడద్దు. సో కొంతమందికి మ్యాథ్స్ బేసిక్స్ -2, -3 ఎంత కూడా రాదు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో కొంతమంది రీసెంట్గా కామెంట్ చేస్తున్నారు, సార్ మీ ఛానల్ని చూస్తే మేము కాలేజీకి కూడా వెళ్ళనవసరం లేదు సార్ అని కామెంట్ చేశారు. ఓకే, సో కాబట్టి మీ చాయిస్, నచ్చితే చూడు, లెంత్ అయితే వెళ్ళిపో పక్క ఛానల్కి. ఓకే, ఎస్, నేను డల్లర్ స్టూడెంట్ని కూడా చెప్తూనే ఉన్నాను, డల్లర్ స్టూడెంట్ని కూడా పాస్ చేయించడమే మన మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ యొక్క గ్రేట్నెస్. ఓకే, ఎస్, సో 1, 2ని సాల్వ్ చేస్తున్నాను. సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2 we get 1 రాసుకోండి ఫస్ట్, దాని తర్వాత 2 రాద్దాం. నంబర్ 1 ఏంటంటే x + y + 2 = 0. 2 రాసేద్దాం. 5x - y - 2 = 0. ఎస్, చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చేద్దాం? y కోఎఫిషియంట్ని రాద్దాం, దాని తర్వాత కాన్స్టెంట్ని, దాని తర్వాత x కోఎఫిషియంట్ని, దాని తర్వాత y కోఎఫిషియంట్ని రాయాలి మొదటి ఈక్వేషన్లో. రెండవ ఈక్వేషన్లో కూడా సేమ్ అదే, ఫస్ట్ y కోఎఫిషియంట్ని, కాన్స్టెంట్ని, x కోఎఫిషియంట్ని, మళ్ళీ y కోఎఫిషియంట్. ఎస్, చెప్పండి. ఫస్ట్ మొదటి లైన్లో y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 2, x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1. రెండవ లైన్లో y కోఎఫిషియంట్ వేయండి -1. రెండవ లైన్లో కాన్స్టెంట్ -2.
రెండవ లైన్లోని ఎక్స్ కోఎఫిషియంట్ 5, రెండవ లైన్లో వై కోఎఫిషియంట్ -1. ఓకే, ఇప్పుడు వీటి మిడిల్లో ఎక్స్ వై 1 కాన్స్టెంట్ వేయండి. ఓకే, సో ఎక్స్ బై ఏడి మైనస్ బీసీ, -2 × 1 ఎంత, -2 మైనస్ బీసీ సార్. యాక్చువల్గా ఏడి మైనస్ బీసీలో మైనస్ అనేది ఉంది కాబట్టి ఆ మైనస్ ఉండడం వల్ల ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి -2 × 1 -2, మైనస్ మైనస్ ప్లస్ 1 × 2 అవుతుంది. నెక్స్ట్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఏడి సార్, మళ్ళీ 5 × 2 10 అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ 2 అవుతుంది ఎందుకంటే ఏడి మైనస్ బీసీ కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 1 బై ఏడి సార్, 1 × -1 -1 మైనస్ బీసీ 5 × 1 5. ఎస్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ బై -2 + 2 క్యాన్సిల్ 0, సో ఈజ్ ఈక్వల్ టు వై బై 10 + 2 12 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 బై -6. ఇప్పుడు ఎక్స్ వై వాల్యూ కావాలంటే మళ్ళీ ఈ ఎక్స్ ఉన్న టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం, వై ఉన్న టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం, అప్పుడు ఎక్స్ వై కూడా వస్తుంది. ఇక్కడ మనం వర్టెక్స్ని నోట్ చేద్దాం, -3, 1. ఓకే, కాన్స్టెంట్కి ఈక్వేట్ చేస్తే చెప్పండి ఎక్స్ బై 0 ఈజ్ ఈక్వల్ టు -1/6. మైనస్ న్యూమరేటర్లో ఉన్న డినోమినేటర్లో ఉన్న ఒకటే, 1/-6 ఆర్ -1/6. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా y బై 12 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ కాన్స్టెంట్ -1/6. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0తో క్రాస్ మల్టిప్లై చేయండి, 0 బై ఎనీథింగ్ మొత్తం 0 అయిపోద్ది. యాక్చువల్లీ 0 × -1 0, 0 బై ఎనీథింగ్ 0 అనమాట. y ఈజ్ ఈక్వల్ టు -12/6 అనమాట, 6 1s 6 2 టైమ్స్. సో కాబట్టి ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు -2. కావాలంటే మీరు ఇక్కడ ఇంకొక స్టెప్ రాసుకోవచ్చు, 0/6, 0 బై ఎనీథింగ్ 0, -0 ఆర్ +0. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. ఓకే, అందుకోసం ఎప్పుడైనా -0 +0 అట్లా అనం. ఓకే, సో దేర్ ఫోర్ వర్టెక్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 0, -2. ఆ బిని కూడా నోట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకా సి వర్టెక్స్ని కనుక్కోవాలి. ఈ సి అనేది ఏ రెండిటి లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్, 2 and 3. ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3. ఓకే, సో టు ఫైండ్ వర్టెక్స్ సి వర్టెక్స్ని కనుక్కుంటాం. ఏమేమి సాల్వ్ చేయాలి, 2 and 3. సాల్వింగ్ 2 and 3 we get. ఓకే, 2 3 రాద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను నంబర్ 2ని రాస్తున్నాను, 5x - y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. 3x - 2y + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ y కోఎఫిషియంట్ని రాయండి, y కోఎఫిషియంట్ -1, కాన్స్టెంట్ -2, x కోఎఫిషియంట్ 5, y కోఎఫిషియంట్ -1. y నుంచి స్టార్ట్ చేసాం, yతో స్టాప్ చేయండి. ఎక్స్తో స్టార్ట్ చేసి ఎక్స్తో స్టాప్ చేయకూడదు, దట్ ఈస్ నాట్ రూల్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్. కాబట్టి y నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ రెండవ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ -2, మరి కాన్స్టెంట్ 5, మళ్ళీ x కోఎఫిషియంట్ 1, మళ్ళీ y కోఎఫిషియంట్ -2. ఇప్పుడు వీటి మిడిల్లో x వేయండి, y అలానే కాన్స్టెంట్. ఏడి మైనస్ బీసీ ఫార్ములాని అప్లై చేయండి, x బై ఏడి -1 × 5 -5 అవుతుంది, మైనస్ బీసీ ఆల్రెడీ మైనస్ +2 × 2 4 అవుద్ది, కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి -4. ఓకేనా, మైనస్ ప్లస్ -2 × -2 +2, 2 × 2 4 అవుతుంది. అయితే ఫార్ములాలో ఏడి మైనస్ బీసీ ఉంది, ఆ మైనస్ ఇక్కడ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ y బై మళ్ళీ ఏడి మైనస్ బీసీ సార్, 1 × -2 -2, 5 × 5 25 అనమాట.
ఈజ్ ఈక్వల్ టు 1 మళ్ళీ ఏడి మైనస్ బీసీ 5 ఇంటూ -2 -10 అవుతుంది. మైనస్ ఉంది, ఫార్ములాలో కూడా మైనస్ ఉంది, +1 అవుతుంది. మైనస్ ప్లస్ ఎక్స్ బై -9 ఎందుకంటే రెండింటిని యాడ్ చేయాలి. -5 -4 రెండింటిని యాడ్ చేయండి, బిగ్ నెంబర్ సింబల్ -9. y by -25 -2 -27 that is equal to 1 by -10 plus 1 అంటే -9. ఇప్పుడు కూడా మీరు ప్రతి ఒక్క టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేస్తే x వాల్యూ y వాల్యూ వచ్చేస్తుంది. x by -9 which is equal to -1/9. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 9తో క్రాస్ మల్టిప్లై చేయండి, 9/9 క్యాన్సిల్ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ y by -27 y by -27 is equal to -1/9. మైనస్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x1 క్రాస్ మల్టిప్లై చేస్తే 27/9 9 1s 9 3 times. సో y is equal to 3. కాబట్టి వర్టెక్స్ C is equal to 1, 3. ఎస్, మనకు 3 వర్టిసెస్ వచ్చేసాయి. ఇప్పుడు మనము సర్కమ్ సెంటర్ని కనుక్కుందాం. ఓకే మరి నెక్స్ట్ ఇప్పుడు వర్టిసెస్ రాస్తాం. దేర్ఫోర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC ఆర్, ఒకదాన్ని ఏ అనుకుంటున్నాం కాబట్టి సో -3, 1. B is equal to 0, -2. C is equal to 1, yes. ఇప్పుడు సర్కమ్ సెంటర్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఏ వర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని డ్రా చేశాను, బి వర్టెక్స్ నుంచి, అదేవిధంగా సి వర్టెక్స్ నుంచి ఈ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే సర్కమ్ సెంటర్ అవుతుంది. ఎస్ అంటాం. సో లెట్ ఎస్ ఆఫ్ ఆల్ఫా, బీటా అనుకుంటాను. ఎందుకంటే మనం డిస్టెన్స్ ఫార్ములాను అప్లై చేసేటప్పుడు x2 - x1 అట్లా అప్లై చేస్తాం కాబట్టి XYలు ఎందుకని కన్ఫ్యూజ్ అవుతారని నేను ఆల్ఫా బీటా అనుకుంటున్నాను. లెట్ ఎస్ ఆఫ్ ఆల్ఫా, బీటా బి ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఓకే, మరి ఇంకా సర్కమ్ సెంటర్ని కనుక్కోవాలి అంటే SA is equal to SB is equal to SC ఆ పాయింట్ని ఉపయోగించుకుంటాం. we know that S నుంచి Aకి ఎంత డిస్టెన్స్, S నుంచి Bకి కూడా అంతే డిస్టెన్స్, S నుంచి Cకి కూడా అంతే డిస్టెన్స్. ఇప్పుడు ఏవైనా 2 పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ తీసుకోండి చాలు. సో SA is equal to SB తీసుకోండి, SB is equal to SC తీసుకోండి. ఓకే, ఫస్ట్ నేను SA is equal to SB తీసుకుంటున్నాను. ఇక్కడ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఎందుకంటే 2 పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అప్పుడు ఈ మళ్ళీ రూట్ ఎందుకని నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనే ఒక చిన్న పాయింట్ని ఉపయోగించుకుంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. A - b హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ SA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB స్క్వేర్. సార్ SA హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, ఎట్లయినా రాయండి, నో ప్రాబ్లం. SA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB స్క్వేర్. ఓకే, సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎస్ అంటే తెలుసు ఆల్ఫా బీటా, ఏ అంటే -3, 1. మీరు దీన్ని x1 y1 లేకుంటే దీన్ని x1 y1 అనుకోండి. సో కాబట్టి ఫస్ట్ ఆల్ఫా బీటా కాన్స్టెంట్లో ఒక ఈక్వేషన్ వస్తుంది సార్, SA is equal to SB తీసుకుంటే. మళ్ళీ SB is equal to SC తీసుకుంటే ఇంకొక ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే
మన సర్కమ్ సెంటర్ అవుతుంది. సో అందుకోసం ఫస్ట్ ఆల్ఫా బీటాలు రాసుకుందాం. ఓకే, ఆల్ఫాలో నుంచి ఏ పాయింట్ని తీసేద్దాం. చెప్పండి, ఆల్ఫా -3 + 3 అవుతుంది. ఆల్ఫా +3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y అంటే బీటా -1 హోల్ స్క్వేర్. కాబట్టి మీరు సార్ నేను దీన్ని x2 y2 అనుకున్న x1 y1 x2 - x1 y2 - y1 అట్లా. సో ఈజ్ ఈక్వల్ టు SB స్క్వేర్. ఎస్ ఆల్రెడీ తెలుసు, బి పాయింట్ ఏంటి 0 - 2 దాన్ని తీసేయండి. సో ఆల్ఫా -0 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -2 + 2 అవుతుంది. ఓకేనా, సింప్లిఫికేషన్ చేద్దాం. a + b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + 2ab + b స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² - 2ab + b స్క్వేర్ అవుతుంది. ఓకే, కాబట్టి a అంటే ఆల్ఫా స్క్వేర్, b అంటే 3 స్క్వేర్, లేకుంటే ఫస్ట్ మీరు 2ab రాసినా కూడా నో ప్రాబ్లం. a² + 2ab 2 × ఆల్ఫా × 3 6 ఆల్ఫా ప్లస్ b స్క్వేర్ అంటే 3² 9. మళ్ళీ a - b హోల్ స్క్వేర్, a² రాశాను -2ab 2 × 1 × బీటా అంటే 2 బీటా ప్లస్ b స్క్వేర్ అంటే 1 అనమాట. ఈజ్ ఈక్వల్ ఆల్ఫాలో 0 పోతే ఆల్ఫానే స్క్వేర్. మళ్ళీ ఇది ఎలా ఉంది, a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a² + 2ab 2 × 2 × బీటా అంటే 4 బీటా ప్లస్ b స్క్వేర్ అంటే 2² అంటే 4. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో సేమ్ టర్మ్స్, రైట్ సైడ్లో సేమ్ టర్మ్స్ ఏవైనా ఉన్నాయి? ఎస్ ఉన్నాయి. ఏమున్నాయి? ఆల్ఫా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ అటు సైడ్ పోయినా -α² అవుతుంది. -α² ఇక్కడ +α² క్యాన్సిల్, బీటా స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ టర్మ్స్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకో. ఎస్, ఇంకా ఏమన్నా సేమ్ టర్మ్స్ ఉన్నాయి? ఇంకేం లేవు సార్. ఎస్, చూడండి ఆల్ఫాలన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమున్నాయి? 6 ఆల్ఫా. రైట్ సైడ్లో ఏమన్నా ఆల్ఫా ఉందా? లేదు, కాబట్టి 6 ఆల్ఫా అలానే రాయండి. బీటాలు ఏమైనా ఉన్నాయి? ఎస్ ఉన్నాయి. రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. -2 బీటా ఆల్రెడీ 4 బీటా ఉంది, లెఫ్ట్ సైడ్కి వస్తే -4 బీటా -2 -4 -6 బీటా. ఓకే, మరి కాన్స్టెంట్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 9 + 1 10, అక్కడ 4 మాత్రమే ఉంది. 10 - 4 ట్రాన్స్పోజింగ్ 4 టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దట్ బికమ్స్ -4. సో 10 - 4 ఎంత అంటే +6 అనమాట. మీరు క్యాన్సిల్ చేసేయచ్చు, కొద్దిగా ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవుతే. ఎస్ అవుతుంది, 6తో 6 1s 6 1s 6 1s. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్. ఇంతకుముందు ఏమైనా నెంబర్స్ ఇచ్చామా? ఎస్, సైడ్స్కి ట్రయాంగిల్ సైడ్స్కి ఇచ్చాము, ఇది 4 ఇస్తున్నాం. ఎస్, ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని కనుక్కున్నా. మరి ఇప్పుడు నేను SB = SCని తీసుకొని ఇంకొక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని కనిపెడతాను. కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. సో టేక్ SB = SC. ఓకే, మళ్ళీ మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో SB² = SC². మళ్ళీ చెప్పండి, ఇక్కడ SB² ఆల్రెడీ ఇక్కడ కనిపెట్టేసాం, మళ్ళీ మీరు చేయొద్దండి. సో ఇదంతా రాసేయండి. ఆల్ఫా -0 హోల్ స్క్వేర్ బీటా +2 హోల్ స్క్వేర్. ఇది చేద్దాం. SC², ఎస్లో నుంచి సిని తీసేద్దాం. ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ప్లస్ చెప్పండి బీటా -3 హోల్ స్క్వేర్. సింప్లిఫికేషన్. a² అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్ కదా, a² + 2ab 2 × 2 × బీటా ప్లస్ b స్క్వేర్ అంటే 4 అనమాట. మళ్ళీ ఇక్కడ a - b హోల్ స్క్వేర్, a² - 2ab అంటే 2 ఆల్ఫా ప్లస్ b స్క్వేర్ అంటే 1. మళ్ళీ అగైన్ a - b హోల్ స్క్వేర్, a² - 2ab 2 × 3 6 బీటా ప్లస్ b స్క్వేర్ అంటే 9. ఇప్పుడు కూడా ఇంతకు ముందు లాగా సేమ్ టర్మ్స్ ఉన్నాయి. ఎస్, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ క్యాన్సిల్.
నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆల్ఫాలు ఉండేటట్లు చూడండి. ఆ ఆల్ఫా కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండేటట్లు చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆల్ఫాలు ఏం లేవు, రైట్ సైడ్లో -2 ఆల్ఫా ఉంది. ఆల్ఫా కోఎఫిషియంట్ మైనస్ ఉండకూడదన్నా దాన్ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి, +2 ఆల్ఫా అవుతుంది. బీటాలు ఎస్, ఇక్కడ 4 బీటా ఉంది, ఇంకా రైట్ సైడ్లో ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నా. -6 బీటా లెఫ్ట్ సైడ్కి వస్తే +6 బీటా, ఆల్రెడీ 4 బీటా, 6 + 4 10 బీటా, 10 బీటా. మరి కాన్స్టెంట్స్ చూద్దాం సార్ ఇక్కడ. సో 4 మాత్రమే ఉంది, అక్కడ 9 + 1 10, 4 కదా, లెఫ్ట్ సైడ్ 4 ఉంది. ఆ +10 లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, -10 అవుతుంది. 4 - 10 ఎంత సార్ అంటే -6, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి రైట్ సైడ్లో ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మీరు 2తో క్యాన్సిల్ చేయండి. 2 1s 2 5 టైమ్స్, మళ్ళీ 2 3 టైమ్స్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 5. 2 పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ని కనుక్కున్నాను. సో ఇప్పుడు 4ని 5ని మళ్ళీ మనం క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని ఉపయోగించి ఆల్ఫా బీటాని కనుక్కుంటే దట్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కమ్ సెంటర్. ఓకే, ఇంకా నెక్స్ట్ సాల్వ్ చేస్తున్నాను. సాల్వింగ్ 4 and 5 we get. సాల్వింగ్ 4 and 5 we get. మరి 4 రాస్తున్నాను. ఆల్ఫా -బీటా +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా +5 బీటా -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మనం ఇంతకుముందు చేసాం. ఫస్ట్ y కోఎఫిషియంట్ని, x కోఎఫిషియంట్ కాన్స్టెంట్ని xy రాసాం కదా. ఇక్కడ మన ఈక్వేషన్ అనేది xyలో లేదు, ఆల్ఫా బీటా కాన్స్టెంట్స్లో ఉంది. సో ఏది ఏమైతే ఏమి, కాన్సెప్ట్ ఒకటే. ఫస్ట్ బీటా కోఎఫిషియంట్ రాయండి, ఏంటి -1, కాన్స్టెంట్ రాసుకోండి 1, మళ్ళీ ఆల్ఫా కోఎఫిషియంట్ 1, మళ్ళీ బీటా కోఎఫిషియంట్ -1. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో బీటా కోఎఫిషియంట్ 5, కాన్స్టెంట్ -3, అలానే ఆల్ఫా కోఎఫిషియంట్ 1, బీటా కోఎఫిషియంట్ 5. ఎస్, ఇప్పుడు మనం వీటి మిడిల్లో ఆల్ఫా బీటా 1 వేయాలి. ఓకే, సరే. నెక్స్ట్ ఆల్ఫా బై ఏడి -3 అవుతుంది, ఆల్రెడీ 1 × 5 5. నెక్స్ట్ బీటా బై 1 × 1 1, మైనస్ ఉంది +3 అవుతుంది, -1 × 3. కాన్స్టెంట్ 1/AD - BC 5 -+1, కాబట్టి ఆల్ఫా బై -2 ఈజ్ ఈక్వల్ టు బీటా బై 4 ఈజ్ ఈక్వల్ టు 1/6. ఇప్పుడు ఆల్ఫా బీటా కావాలంటే ప్రతి ఒక్క టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి. ఓకే, ఒక్కొక్క దాన్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేస్తున్నా. ఆల్ఫా బై -2 ఈజ్ ఈక్వల్ టు 1/6. అదేవిధంగా బీటా బై 4 ఈజ్ ఈక్వల్ టు 1/6. ఓకే, ఇంకా ఆల్ఫా కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేయండి. -2/6, 2 డివిజన్లో ఉంది, మల్టిప్లైర్ అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/3. బీటా ఈజ్ ఈక్వల్ టు 4 డివిజన్లో ఉంది, మల్టిప్లైర్ అవుతుంది, 4/6. బీటా ఈజ్ ఈక్వల్ టు 2 1s, అక్కడ 2 టైమ్స్, 2 3 టైమ్స్. ఎస్, దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ సర్కమ్ సెంటర్. S of alpha comma beta is equal to -1/3 2/. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.